ఫ్యూచర్ ఆఫ్ టెస్టింగ్ 2026లో టెస్టింగ్ నేర్చుకోవచ్చా? నేను చాలాసార్లు చెప్పాను టెస్టింగ్ నేర్చుకోవద్దు, టెస్టింగ్ నేర్చుకున్నా కానీ అంత జాబ్స్ లేవని చెప్పాను. సో ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాను, టెస్టింగ్ నేర్చుకుంటే జాబ్స్ లేవు. కానీ ఇక్కడ ఏంటి అంటే మాన్యువల్ టెస్టింగ్ అనేది అంతమైపోతా ఉంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో. మాన్యువల్ టెస్టింగ్ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా సో వాళ్ళ జాబ్స్ ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఊడిపోతాయో తెలియని పరిస్థితి. అయితే సో ఈ వీడియోలో దాని గురించి అసలు టెస్టింగ్ ఇప్పుడు నేర్చుకోవచ్చా, నేర్చుకుంటే జాబ్ వస్తుందా, ఒకవేళ నేర్చుకుంటే ఇప్పుడు మన హైదరాబాద్ లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, ఎక్కడ నేర్చుకుంటే బాగుంటుంది అండ్ ఎక్కడ ప్లేస్మెంట్స్ బాగా ఇప్పిస్తా ఉన్నారు. సో ఇదంతా కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. అసలు ఫస్ట్ టెస్టింగ్ అనేది ఫ్యూచర్ ఉందా? ఇప్పుడు కొత్తగా టెస్టింగ్ మాన్యువల్ టెస్టింగ్ అయితే ఇప్పటికి కూడా కష్టమే, అది కూడా ఓపెన్ గా చెప్తా ఉన్నా, ఇప్పుడు కూడా కష్టమే. కానీ ప్రజెంట్ చూసుకుంటే టెస్టింగ్ లో చాలా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. సో మైక్రోసాఫ్ట్ సంబంధించిన టైప్ స్క్రిప్ట్ అనేది ఒక ఓపెన్ సోర్స్. సో ఈ ఓపెన్ సోర్స్ ఏదైతే ఉందో ఇప్పుడు చాలా ఎక్కువ మంది యూజ్ చేస్తా ఉన్నారు, చాలా ఎక్కువ జాబ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే చాలా మందికి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో ఏఐ పవర్ టెస్టింగ్ అని, లేకపోతే టైప్ స్క్రిప్ట్ విత్ ఏఐ అని, లేకపోతే ఓన్లీ ఏఐ టెస్టింగ్ టూల్స్ అని. ఇప్పుడు ఏంటి అంటే సెలీనియం విత్ జావా కూడా బాగానే ఉంది, దాంతోపాటు ఏఐ టూల్స్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంది. అయితే చాలా వరకు ఏంటి అంటే ఈ టెస్టింగ్ ఎవరు నేర్చుకోవాలి, కెరీర్ గ్యాప్ వాళ్ళు నేర్చుకోవాలా, ఫ్రెషర్స్ నేర్చుకోవాలా? వాస్తవానికి ఈ అప్డేట్ వచ్చిన తర్వాత చాలా తక్కువ మంది అప్డేట్ అవుతా ఉన్నారు. అందువల్ల ఏంటి అంటే ఫ్రెషర్స్ కూడా మంచిగా కాల్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే రీసెంట్ డేస్ లో చాలా ఇన్స్టిట్యూట్స్ టెస్టింగ్ కోర్స్ని అసలు తీసేస్తున్నాయి. ఎందుకు తీసేస్తున్నాయి అంటే అప్డేట్ అవ్వలేక. ఇంకోటి ఏంటి అంటే ఈ మధ్య కాలంలో టెస్టింగ్ అనేది అంత పాపులారిటీ తగ్గుతూ వచ్చింది. బట్ వాస్తవం ఏంటి అంటే ఒక స్టెబిలిటీగా టెస్టింగ్ లో ఈ సెలీనియం విత్ జావాకి సంబంధించి కానీ, లేకపోతే విత్ అలాంగ్ విత్ ఏఐ టూల్స్, లేకపోతే ఏఐ పవర్ టెస్టింగ్, లేకపోతే టైప్ స్క్రిప్ట్ విత్ ఏఐ, దీనికి సంబంధించి కాల్స్ అనేవి చాలా పెరిగాయి. అయితే ఫ్రెషర్స్ కూడా చాలా బాగా కాల్స్ పెరిగాయి ఈ టెస్టింగ్ లో. నాకు ఎక్కువ కోడింగ్ వద్దు, సో డేటా సైన్స్ విత్ ఏఐ నేను నేర్చుకోలేను, లేకపోతే జావా ఫుల్ స్టాక్ విత్ ఏఐ నేను నేర్చుకోలేను, లేకపోతే పైథాన్ విత్ ఏఐ నేర్చుకోలేను అనుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పుడు ఫ్రెషర్స్ కి ఆర్ లేకపోతే కెరియర్ గ్యాప్ వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ టెస్టింగ్. ఎందుకంటే చాలా తక్కువ మంది ఈ టెస్టింగ్ అప్డేటెడ్ కరికులం తోటి ప్రొవైడ్ చేస్తాను. చాలా తక్కువ ఇన్స్టిట్యూట్, ఐ కెన్ సే దట్ 1 or 2 ఇన్స్టిట్యూట్స్ ఈ విధంగా అప్డేటెడ్ కరికులం తోటి కంపెనీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. అండ్ మీరు గమనిస్తే లాస్ట్ 3-4 months లో కూడా టెస్టింగ్ ఉద్యోగాలు పెరిగాయి. ఓకే, ఇక్కడ మనకి డిమాండ్ అండ్ సప్లై అనే కాన్సెప్ట్ ఒకసారి మనం గుర్తు చేసుకుందాము. సో డిమాండ్కి తగ్గట్టు సప్లై ఇక్కడ లేదు. అంటే ఏంటి అంటే జాబ్స్ ఉన్నాయి, దాని తగ్గట్టు నేర్చుకునే స్కిల్స్ ఉన్న క్యాండిడేట్స్ దొరకటం లేదు. ఏంటంట్లో టెస్టింగ్లో దిస్ ఇస్ అ రియాలిటీ. ఏంటి అప్డేటెడ్ కరికులం తోటి మళ్ళీ, లేకపోతే నేను అదే మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకున్నాను. ఇంకోటి ఏంటి అంటే మరి ఇప్పుడు మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకోవద్దని, డెఫినెట్లీ మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకోవాలి. కానీ మాన్యువల్ టెస్టింగ్ ఒకటే నేర్చుకుంటే జాబ్ వచ్చే పరిస్థితి లేదు. మాన్యువల్ టెస్టింగ్తో పాటు అప్డేటెడ్ కరికులం ఏదైతే ఉందో దాన్ని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఎక్కడ నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకుంటే జాబ్ వస్తుంది? ఇక్కడ మనం చూసుకుంటే హైదరాబాద్లో టెస్టింగ్ సంబంధించి సత్య ఐటీ కానీ, నరేష్ ఐటీ కానీ, లేకపోతే క్వాలిటీ థాట్స్ కానీ, లేకపోతే ఇంకా క్యూఎడ్జ్ అని, వీక్యూబ్ అని, ఇలా చాలా ఇన్స్టిట్యూట్స్ ప్రొవైడ్ చేస్తాయి. కానీ లాస్ట్ 3 months లో ఈ వీటిలో ఎన్ని ఎక్కువ క్యాంపస్ డ్రైవ్లు ఎవరికి వచ్చాయి అంటే వీక్యూబ్ కి ఎక్కువ క్యాంపస్ డ్రైవ్లు వచ్చాయి. ఎక్కువ మంది టెస్టింగ్ లో కూడా ప్లేస్ అయినారు. నాకు తెలిసి లాస్ట్ 3 months లో ఇన్ని ఎక్కువ ప్లేస్మెంట్ చేసిన ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా వీక్యూబే. అంటే వేరే వాళ్ళు లేదని కాదు, బట్ వీళ్ళది చాలా అప్డేటెడ్గా ఉంది అండ్ కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ, మౌల్డ్ అవుతూ, ఏ టైప్ స్క్రిప్ట్ విత్ ఏ కానీ ఆ టూల్స్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మళ్ళీ టెస్టింగ్లో కూడా 3 different కోర్సెస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఒకటి వచ్చేసి ప్లే రైట్ విత్ జావా స్క్రిప్ట్ అండ్ టైప్ స్క్రిప్ట్ యూజింగ్ ఏఐ, ఈ డ్యూరేషన్ 2.5 months. అండ్ దాని తర్వాత చూసుకుంటే టెస్టింగ్ టూల్స్ విత్ ఏఐ, ఈ డ్యూరేషన్ వచ్చేసి 4 months. సెలీనియం విత్ జావా విత్ ఏఐ, ఇది వచ్చేసి 2.5 months. దీని ఫీచర్స్ కూడా దీనికి సంబంధించి మీరు ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ కాంటాక్ట్ CYC ఫర్ బెటర్ డిస్కౌంట్, లేకపోతే బెటర్ గైడెన్స్. డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ విత్ అస్. బట్ ఇక్కడ ఏంటి అంటే ఒక ప్రాపర్ ప్లానింగ్ తో, ఇఫ్ యూఆర్ ఫ్రెషర్, కోడింగ్ నా వల్ల కాదు అనుకుంటే ఈ 3 courses లో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. లేదు అనుకున్నా కానీ కెరీర్ గ్యాప్ వాళ్ళు దీనికి సంబంధించి ఒక పక్క ప్లాన్ తోటి ఈ కోర్సెస్ నేర్చుకొని మీరు జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. దీంట్లో జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ దాని రిక్వైర్డ్ స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారు. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. సో అక్కడ ఇక్కడ లేకపోతే కోడింగ్ నా వల్ల కాదు అనుకునే వాళ్ళు, తక్కువ కోడింగ్ ఉండాలి, లేకపోతే మరీ ఎక్కువ ప్రెజర్ తీసుకోలేను అనుకునే వాళ్ళు డెఫినెట్లీ మీరు టెస్టింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. కరెక్ట్గా ఈ టూల్స్ని ఎలా వాడాలి అని మీరు నేర్చుకోగలిగితే ఖచ్చితంగా దీంట్లో మంచి ఫ్యూచర్ అనేది ఉంది. ఎస్, యూ కెన్ ప్లాన్ ఫర్ దట్. ఇక్కడ టెస్టింగ్ నేర్చుకోవాలి అనుకుంటే వీక్యూబ్లో నేర్చుకోండి. చాలా మీరు ఇన్స్టిట్యూట్ జరగవచ్చు, బట్ వీక్యూబ్లో డెమో వినండి. ఎన్ని క్యాంపస్ డ్రైవ్స్ వచ్చాయో చూడండి. ఎందుకు వీక్యూబ్లో చెప్తున్నామంటే ఇక్కడ మనకి అప్డేటెడ్ కరికులమ్, లిమిటెడ్ బ్యాచ్, ఆ తర్వాత ల్యాబ్ ఫెసిలిటీ, లైవ్ ప్రాజెక్ట్స్, మాక్ ఇంటర్వ్యూస్, పర్సనల్ గైడెన్స్ అండ్ జాబ్ వచ్చే వరకు మీకు సపోర్ట్ అనేది దొరుకుతుంది. దీంట్లో ఏ 1% ఏదైతే ఉందో, అంటే మీరు అనుకోవచ్చు కదా
జాబ్ వచ్చే వరకు సపోర్ట్ అంటున్నారు, మిమ్మల్ని నమ్మి నేను జాయిన్ అవుతున్నాను. జాయిన్ అయిన తర్వాత మాకు ఏమైనా ఇబ్బంది అయితే ఏంటి పరిస్థితి? సివైసీ నుంచి ఎవరైనా స్టూడెంట్ జాయిన్ అయితే డెఫినెట్లీ 100% మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాము. లేదు డైరెక్ట్గా నేను జాయిన్ అయ్యాను నాకు ఈ ప్రాబ్లం ఉంది అన్నా కానీ 100% దానికి సంబంధించి మేము మేనేజ్మెంట్తో మాట్లాడడానికి రెక్టిఫై చేయించడానికి ఎక్కడా కూడా స్టూడెంట్కి ఇబ్బంది కలగకుండా చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. ఇది ఒకసారి ఆలోచించండి. బెస్ట్ అయితే డెఫినెట్లీ టెస్టింగ్కి విక్యూబ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అన్డౌటెడ్లీ వేరే ఏ ఇన్స్టిట్యూట్ కూడా మ్యాచ్ చేయలేదనేది ఈ టెస్టింగ్లో నా ఒపీనియన్. మీరు 100% ఎఫర్ట్ పెడితే ఈజీగా ప్లేస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఇంకా పెరుగుతుంది. ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.